హాయ్, అందరికీ నమస్కారం. నా ఉదయం మొదలైంది ఇలా. పొద్దున్నే 5:30కి శ్రీధర్ బాబు సారు మౌనిక మ్యామ్ క్లాస్ వినుకుంటూనే ఈరోజు పోహా చేయాల్సి వచ్చింది. నాతో పాటుగా ఇంటిల్లిపాది పొద్దున ఆ టైంకి మెలకువతో ఉండడం, ఇంట్లో ఒక యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం నాలో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ని ఫిల్ చేసింది. పోహా రెడీ, తినేసేయండి. అప్పుడేనా కొన్ని పనులున్నాయి చేయాల్సినవి. టెర్రస్ మీదకి వెళ్ళి ఈరోజు సూర్యదర్శనం మాత్రమే చేసుకోగలిగాను. ఈరోజు సూర్యకాంతి తీక్షణంగా ఉంది. అయినా సరే ఆదిత్య హృదయం పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా తదేకంగా కాదు, మొదటి 2-3 నిమిషాలు సూర్యుని అలా తదేకంగా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇక ఇంట్లోకి వచ్చేసి అప్పుడు పోహ తినాలి. ఆ తర్వాత మేము వెళ్ళాము ఒక చోటికి. ఆ చోటికి వెళ్ళినప్పుడల్లా ఈ మధ్య నాలో ఎంతటి హ్యాపీనెస్ వస్తుందంటే, యాక్చువల్గా నా కోసం కాదు, ఈసారి పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అయినా సరే ఆ ఆనందం, ఆ ప్లేస్కి వెళ్తే చాలు అలా పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతూ ఉంటాయేమో అనిపించింది. మాటల్లో పడి నేను దారిలో చూపించిన చెరువులను చూసారా లేదా? నాలాగా మీకు కూడా వాటర్ అంటే ఇష్టమా? అంటే స్విమ్ చేయమని చెప్పట్లేదు, చేపల్లాగా చూడటం ఇష్టమా అని అడుగుతున్నాను. అందులో టీవీ న్యూస్లలో వరదలు వచ్చిన వాటర్ని చూస్తే కూడా అదేదో వెరైటీగా అనిపించే నాలాంటి వాళ్ళు ఉంటారా మీలో ఎవరైనా? 2 చెరువులను చూశాక 3వ చెరువు చూడలేకపోయాని అని అనిపించింది. పక్కకే ఉంటుంది ఆశ్రమంకి. అయినా సరే ఈసారి వెళ్ళిన దారి వల్ల జస్ట్ అలా ఫ్లోలో వచ్చింది. పక్కనే అంటే ఒక 1/2 కిలోమీటర్ లేదంటే కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గండిపేట చెరువు కదా, ఆ చెరువు కూడా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తానికి ఈరోజు మిస్ అయినా సరే అసలు విషయం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఆనందం కలగడానికి, అసలు లైఫ్లో పర్పసే లేదా, ఇంకెందుకు లివ్ చేయాలి అనిపించే టైంలో నన్ను నేను కనుగోగలిగిన ప్లేస్ ఇది. అందుకోసమే నా లైఫ్లో ఒక పర్పస్ని నేను అర్థం చేసుకోగలిగిన ప్లేసు. అందుకోసమేనేమో ఈ ఆనందం. పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత ఒక చిన్న పేరెంట్ ఓరియంటేషన్ సెషన్. అలా అని పెద్దగా ఏమీ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఫనీగా సరదాగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత గురు పూజ చూసుకొని ఈ ఆమ్రస్, కచ్చా ఆమ్రస్ ఏమంటారు, ఆమ్కా పన్నా అంటారు కదా, 3 గ్లాసులు తాగాను. రిఫ్రెషింగ్గా అనిపించింది. అన్నట్టు మీరు మీ లైఫ్లో పర్పస్ని తెలుసుకున్నారా? అలా పర్పస్ఫుల్గా జీవిస్తున్నారా? స్వేచ్ఛగా ఉంటున్నారా? ఎవరినో చూసి అది జీవితం అని పరిగెత్తకుండా మన కోసం మనం జీవిస్తున్నామా? ఆలోచించండి.